హాయ్ దోస్తులు, మ్యాండేజ్ అయిందండి ఛానల్ అవుతుందేమో అని ఈ విలేజ్లో వీళ్ళు ట్యూషన్ చేస్తారేమో. ఈ పాత ఓల్డ్ హౌస్, పాత ఇల్లు ఓల్డ్ హౌస్ కాదు, పాత ఇల్లు పెంకుటిల్లు. చూడు ఇవి పెంకుటిల్లు, వీటిని ఏమంటారు? గులాల మొగురాలు. తాత నానమ్మ ఉంటుండే ఇంట్లో అందరం. మా తాత మీ చిన్నప్పటి చిన్నప్పుడు ఆడుకున్న ఇల్లు. మేము ఆడుకున్నాం మంచిగా చిన్నప్పుడు. మా తాత కట్టించిన ఇల్లు. ఇది కిచెనా బెడ్రూమా? ఈడ ఒక పీట ఉండేది, ఆ పీట తీసేసారు. దీన్ని మేము ఆడుకునేటోళ్ళం మేము. ఇక ఇది అద్దం. ఈ అద్దంకి ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర? మేము చిన్నప్పుడు చూసుకున్న అద్దం ఇది. మేము చిన్నప్పుడు చూసుకున్న అద్దం ఇది. ఇది బెడ్రూమా కిచెనా అలా? ఈ ముంగడిది ఇది బెడ్రూమ్. డోర్లు చూసిరా? ఈ పాతకాలం డోర్లు అన్నీ. పాతకాలం డోర్లు. వీటికి ఇవి కూడా వెరైటీగా ఉంటాయి. ఇట్లా ఇట్లా పెట్టాలి బంద్ చేసి ఇట్లా. లోపల ఈ డోర్ పెట్టి చూపిస్తా. ఇగో డోర్ పెట్టుకోవాలంటే ఇంకా ఇట్లా పెట్టేయాలి. ఇంకొక కొండ ఉంటుంది, అది ఏడుందో ఆ కొండ ఇట్లా వేసేయాలి. దేవుడు డోర్లు. ఇది కొయ్య అంటారు. మేము బట్టల బ్యాగులు ఇట్లా తలిగించుకుంటాం. ఇట్లా స్టాండర్డ్గా ఎప్పటి నుంచో ఉంటాయి. ఇది ఒక కొయ్య, ఇక కొండ తలిగించారు. ఇది దేవమ్మనా? దేవమ్మ గూడు అంటారు. ఇది ఒక గోడు ఏమైనా పెట్టుకోవడానికి. అప్పుడు ఇట్లాంటివే ఉంటుండే. ఇది కూడా కట్టెతోనే చేసారు. ఆమ్దాల జల్లెడనా? బియ్యం జల్లెడనేమో చిన్న హోల్స్ ఉంటుంది, పెద్దగా ఉంది హోల్స్. దాంట్లో ఏముంటాయి అందాలలో? కిందికి పోతుంది, అందరం మీదకి వస్తాయి. ఇట్లా బియ్యం సంచులు పచ్చిగా కాకుండా ఇల్లు కడిగినప్పుడు ఇట్లా గద్దె బియ్యం సంచులు వేస్తుండే. చెట్లే ఇవన్నీ. ఇవి డైరెక్ట్ చెట్టు నుంచే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇట్లా దూలాలాగా పెట్టుకుంటారు. కిచెనా? కిచెన్. ఇది పొయ్యి. ఇక్కడ ఇది పొయ్యి. కట్టెల పొయ్యి పెట్టుకుంటారు. ఇక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని వంటలు చేసుకునేటోళ్ళం. ఇక్కడ పైన పొగబోనిక పెట్టి. ఇది తర్వాత పెట్టించిన బండ. ఫస్ట్ అయితే ఇట్లే ఉండేది. ఇదనే కట్టెల పొయ్యి. ఉంటుండే దేవత సెల్ఫ్ కొత్త ఇంట్లో పెట్టారు ఇప్పుడు తీసి. ఇక్కడ దుర్గమ్మ ఉంటుండే. ఇక పడిపోకుండా ఇక్కడ సపోర్ట్ పెట్టిరు. ఇది కాపాడుకోవాలి ఇల్లు అని. ఇది సపోర్ట్. ఇది కొత్త ఇల్లు కట్టినా కూడా ఇల్లు తీయకుండా అయితే అట్లే ఉంచారు. మా తాత జ్ఞాపకము, మా జ్ఞాపకాలన్నీ ఇడనే ఉన్నాయి. ఇది రోలు. ఇది రోలు రోకలి. నీళ్ళు నెల. మా పెళ్ళి అందరి భాషింగాలి. పెళ్ళిళ్ళు ఇంట్లోనే అయినాయి. అవి చూపెట్టు. అందరు పెళ్ళిళ్ళు అయిన ఇంట్లోనే. అవి అందరి మా పెళ్ళి భాషకాలు ఇవి. పెద్ద భాషంగాలు అంటారు. పెద్ద పెద్ద భాషంగాలు అందరు వాడినే ఉన్నాయి. ఇదేమో దీపం పెట్టుకొని ఈడ దీపం పెడతాం కదా. దీపం దగ్గర దీపంది. అప్పటి జ్ఞాపకాలు కొన్ని అట్లనే ఉన్నాయి, కొన్ని పోయినాయి. కానీ ఇల్లు అయితే తీయట్లేడు. మా చిన్న ఇల్లు అట్లే ఉంచిండు మా తాత జ్ఞాపకంగా. రండి మీ కొత్త ఇల్లు చూపించండి. మనం పెట్టుకోవడానికి ఇట్లా ఉంటుండే. అవునవును, దానికి దీపం పెట్టుకోవడానికి చూడండి. ఇంకా ఇది పట్టుకొని ఆడేటోళ్ళం ఇట్లా రౌండ్గా. ఇట్లా తిరిగేటోళ్ళం చిన్నప్పుడు. ఇట్లా తిరిగి ఇంకా ఇట్లా ఆడుకునేటోళ్ళం మేము చిన్నప్పుడు.
మా అక్క నేను. గొడుగు కూడా పాతదే మా బాబాయ్ది. చూడండి చూపిస్తాను. ఇది పందిరి గృహప్రవేశానికి వేసింది. ఇది పొయ్యి ఇక్కడ బయట పొయ్యి పెట్టుకున్నారు ఏమైనా వంటలు చేయడం. ఇదేం లేచిపోతుందని ఆగే నిన్న కొనుక్కొచ్చిందే మీరు. ఇదా ఇవి మా మేకలు గొర్రెలు. ఇంకా బయటకు వెళ్ళి చాలా ఉంటాయి. పక్కకే పొలాలు ఉంటాయి. పక్కన పొలాలు. మా ఇంటి పక్కనే పొలాలు ఉంటాయి. పొద్దున వచ్చిన తాత మంచిగా ఉన్నావా? బాగుందా? అమ్ముందా? పొద్దుగాల వచ్చినాం. మంచిగా ఉన్నా తాత. చెల్లెనే నా బిడ్డ అనుకుంటున్నా. బిడ్డే ఒక్క బిడ్డ రాలే తాత. యూట్యూబ్ వస్తాడు మంచిగా స్మైల్ మీ అమ్మందరు కసుకో ఇద్దరు వీడియో తిట్టుండు తొలకరాపా. అరే అంటాడు ఇప్పటి అట్ట విలువాలి కదా, ఫేవరెట్ వేసుకుంటున్నాడు. రజన అంట. నేను కృష్ణ రాజవాన రజితాన రజన అంట. రజన అంటాడంట అమ్మ పేరు. నేర్చిండే రాజమ్మ అని అమ్మ పేరు. రజన అని పిలుచుకుంటాడంట. అట్లా అంతే వాళ్ళు. మీరేమంట పిలుచుకుంటారు దుర్గవేణి? మీరేమంట పిలుచుకుంటారు? ఓయ్ అంట. పోయి అంటావా? ఆయన ఏ అంటాడు. మీరేమో రజన అంటారు. మీ మేడాన్ని పేరు పెట్టి పిలుస్తా. ఏం పేరు? ఝాన్సీ. జాన్సు. జాన్సు అంట. జానకి అంటాడు. ఇది మా చెట్టు చింతకాయలే. ఏమేం చేస్తుంది ఈడ? నేను వెళ్ళిపోతాను. కొత్తింటి డోర్లు గడప పెద్దగా ఇట్లా పెట్టండి. ఉందా ఇది? దీనికి ఒక చరిత్ర. 40 ఏళ్ళ పీట ఇది. నేను మా బాబాయ్ చిన్న అత్తమ్మ. నాన్న పెద్దరాడే మీ బాబాయా? పీట 40 ఏళ్ళది. ఇంటినే అనుకుంటారు రోజు బాబాయ్. టీవీ ఎప్పుడో అప్పుడు కొత్త మోడల్ వచ్చినప్పుడు వీళ్ళని పరిచయం చేయి. ఫ్రిడ్జ్ చేస్తాం. ఫ్రిడ్జ్ ఏంటంటే మా చెల్లి పాల గురించి చెప్పండి. పాల పేరు పాలు బర్ల డైరెక్ట్ ఒరిజినల్ పాలు. ఇద్దరు పెద్ద అత్తమ్మ. మా నాన్నకి పెద్ద చెల్లె. నాన్న వాళ్ళ పెద్ద చెల్లె చిన్న చెల్లె. మా చిన్నమ్మ సిగ్గుపడుతుంది వీడియో ముంగడికి రానికి. నవ్వుతుంది. గురించి చెప్పు. బియ్యము పండించిన పంట. 6 నెలల పంట ఇది. 6 నెలలు కష్టపడితే మా అబ్బాయి వాళ్ళందరూ 6 నెలలు కష్టపడితే ఇన్ని సంచులు వస్తాయి. సంవత్సరం అంతా కష్టపడాలి. నాకైతే కష్టాలు ఏం తెలియదు. ఐరన్ మంచం పైపు తోటి అల్లిన మంచం ఇది. మొన్న వచ్చినప్పుడు మేమే అల్లినాం. అవునా? బాగా అల్లిండు. ఇది రబ్బరు. రబ్బరే అది. డ్రిప్ పైపు బాగుంది. మా చెల్లెది డ్రెస్సింగ్ టేబుల్. వాష్రూమ్ అది. ఇదొక వాష్రూమ్. ఊర్లో పెడతారు లోపల కానీ వాడరు. సిటీలల్లో వాడినట్టు. స్టోర్ రూమ్ చేసిర్రు వాష్రూమ్ ని. బెడ్ లాగా ఉంచలేరు. అదేంటి పరుపులేదు కానీ
పరుపులు వాడొద్దన్నారు డాక్టర్లు తీసేసిన. పప్పులు వాడొద్దన్నారా? మిషన్ కుట్టుకుంటుంది. బ్రేక్ఫాస్ట్ కి దోశలు చేసింది. చట్నీ చట్నీ దోశలు. కిచెన్ బాగా కట్టించుకుంది మొత్తం కంప్లీట్. దుర్గమ్మ అక్కడ పాతింట్లకేం దుర్గమ్మ తెచ్చి ఇక్కడ పెట్టిరు. దేవమ్మ కదా ఆమె దేవమ్మ, ఈమె దుర్గమ్మ. ఇట్లా మాకు దేవుళ్ళు సపరేట్ సపరేట్ ఉంటాయి. దుర్గమ్మ గూడు, దేవమ్మ గూడు అన్నట్టు. ఇది మా హోమ్ టూర్. చూడండి ఎలా ఉందా. పాతిల్లు కొత్తిల్లు. ప్లేస్ ఇంకా చాలా ఉంటుంది. ఓపెన్ ప్లేస్, ఇదంతా ఓపెన్ ప్లేస్.